ఇక్కడ ఎక్కువగా పామ్ ఆయిల్ ఉంది కాబట్టి సార్ ఆయిల్ పామ్ ఎక్కువగా సాగు చేస్తున్నారు సార్. ఓన్లీ ఆయిల్ పామ్ సాగు చేయడం వలన మనకి ఆయిల్ పామ్ ద్వారా వచ్చే ఆయిల్ పామ్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే వస్తుంది సార్. ఈ ఆయిల్ పామ్ ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా మన రైతులు ఇతర అంతర పంటల కింద కోకో కానివ్వండి, ఒక్క కానివ్వండి, మిరియాలు కానివ్వండి, ఇతర అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదే భూమిలో ఇంకా ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు సార్. దాన్ని అదే విధంగా రైతులు చేసుకునే విధంగా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం సార్. ఇంతవరకు ఎంత ప్రణాళిక చేశారు, ఎంతవరకు నువ్వు అమలు చేశావు? ఊరికే నాకు చెప్తున్నావు, ఓపెన్ చేస్తాను చెప్తున్నావు అంటే నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు అయింది సార్. ఇప్పుడు వరకు కూడా 20 హెక్టార్ల వరకు కూడా మనం చేయడం జరిగింది సార్. నీ ముందు పోయిన వాళ్ళు ఏమైనా తయారు చేశారా? రికార్డు ఉందా? రికార్డు కూడా లేదా? రికార్డు ఉంది సార్. ముందు పోయిన వాళ్ళు రికార్డు ఉంది సార్. ఉందా? ఏం ప్లాన్ చేశారు వాళ్ళు ఏం ప్లాన్ చేశారు? దాన్ని ఏ విధంగా నువ్వు ఇంప్రూవ్ చేయబోతున్నావు? వాళ్ళు మనకున్నటువంటి ఏరియా ఎంత ఏరియా అని చెప్పి వాళ్ళు డిజైన్ చేశారు సార్. అందులో ఎంతవరకు ఇంటర్ క్రాప్ అంతర పంటలు వేశారు, ఇంకా ఎంత ఉంది అంతర పంటలు, అది ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ టైం అనేది నేను వస్తాను సార్. వచ్చినప్పుడు మీ పీరియడ్లో సంవత్సరం ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి సార్. నిధులు ఇవ్వడమే కాదు, మీకు ఒక బాధ్యత, ఒక జవాబుదారితనం ఉంటుంది. అది కూడా రాబోయే రోజులు అడుగుతాను. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ గ్రామానికి 4.3 కిలోమీటర్లు రోడ్లున్నాయి, సీసీ రోడ్లున్నాయి. ఇంకా అత్యవసరమైన రోడ్లుంటే 2-3 కిలోమీటర్లు అవి కూడా పూర్తి చేయండి. ఎక్కడన్నా ఒకే ఇల్లుంటే ఆ ఇంటికి ఎక్కిపోయినా పర్వాలేదు. మామూలు గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు ఉండాలి, ఇమీడియట్గా వేసేయండి. ఎన్ని కిలోమీటర్ అది? ఆ రోడ్డు ఒకటి మాట్లాడదాం. ఇక్కడ ఊర్లో అన్నమాట. దాని తర్వాత డ్రైనేజ్ 4.1 కిలోమీటర్ ఉంది, 2.4 కిలోమీటర్లు లేదు, కంప్లీట్ చేయాలి. స్ట్రీట్ లైట్స్ 180 ఉన్నాయి, ఓకే. 305 ఇళ్లున్నాయి, ఇంకొక 24 కావాలి. ఎన్ని ఇండ్లు తెలుసా నీకు? ఎన్ని కావాలి ఇండ్లు మీ ఊర్లో? 24 కావాలి సార్. నేను చెప్పాను కాబట్టి చెప్తున్నావు సార్. నేను తెలుసుకున్నాను సార్, ముందే అవి కూడా శాంక్షన్ చేయండి. టాయిలెట్లు ఎన్ని లేవు, మరుగుదొడ్లు ఎన్ని లేవు చెప్పు? తెలియదు. నా మైండ్ నీ మైండ్కి వస్తుంది, గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే. 24 ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్? మీరు పనిచేయడం కాదు, అందరినీ ట్రైన్ చేసి పని చేయించాలి. ఊర్లో మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో తెలియకపోతే, ఎన్ని కావాలనో తెలియకపోతే ఏం పని చేస్తారు మీరు? నేను కనీస అవసరాల గురించి మాట్లాడుతున్నా. ఆ 24 కూడా పూర్తి చేయండి. పవర్ కనెక్షన్స్ ఎన్ని లేవు? పవర్ కనెక్షన్స్ ఇంకా బేసిక్గా చాలా ఓనమాలు నేర్చుకోవాలి మీరంతా. మీకందరికీ పాఠాలు పెట్టాలి. నేను 24 ఇండ్లకు కరెంటు లేదు, అది కూడా ఇవ్వాలి. సోలార్ చెప్తూనే ఉన్నా, ఏమీ మీరు పట్టించుకోవడం లేదు. 2 పెట్టారు ఇప్పటికి. 327 ఇండ్ల పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ పెట్టమని చెప్పాను, సోలార్ పెట్టమన్నాను. దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి మీరు. అలాగే సార్, తప్పనిసరిగా. ఎప్పుడు? రేపు నుంచే ప్రారంభిస్తాం సార్. ఇంటర్నెట్ కూడా 25 ఇండ్లకే ఉంది, 304 లేవు, అవి కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంకొక పక్కన ట్యాప్ కనెక్షన్స్ 305 ఉన్నాయి, గ్యాస్ కనెక్షన్లు 305 ఉన్నాయి. నేను చెప్పినట్టువి మ్యాక్సిమం నెక్స్ట్ బడ్జెట్ లోపల ఈ గ్రామంలో స్టాచ్యురేషన్ చేసే బాధ్యత, కట్టించే బాధ్యత మీది. అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా.